ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్లో మావోయిస్ట్ అగ్రనేతలు గణపతి హిడ్మాలు లక్ష్యంగా భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ రహిత భారత అవనిని ప్రకటించగా, మరోవైపు ఆపరేషన్ గంగార్పై ప్రజా సంఘాలు శాంతి చర్చల కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. సాయుధ బలగాలు మొత్తం కూడా అబుజ్మడ్ అటవీ ప్రాంతాన్ని జల్లెడబడుతున్నాయి. వేలాది మంది భద్రతా బలగాలు ప్రస్తుతం అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్లో భాగంగా మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే ప్రకటనలు చేస్తుంది. ఇటీవలే ఛత్తీస్గఢ్ వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఏంటంటే, సహజంగా వర్షాకాలంలో మావోయిస్టులు విశ్రాంతి తీసుకుంటారు, కానీ ఈసారి వర్షాకాలంలో మావోయిస్టులకు విశ్రాంతి ఇవ్వము అంటూ కూడా ఒక ప్రకటన చేశారు. దాని తర్వాత అమిత్ షా ప్రకటన తర్వాత భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం మరింత వేగవంతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అబుజ్మడ్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముడుతున్నాయి. ఎందుకు అబుజ్మడ్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముడుతున్నాయంటే, ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు అందరూ కూడా ఖాళీ అయ్యారు. కేవలం అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో మాత్రమే మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారంతో ప్రస్తుతం అబుజ్మడ్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు అయితే జల్లెడబడుతున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి గణపతి, అదేవిధంగా హిడ్మా, వీళ్ళిద్దరి కోసమే, వీళ్ళ టార్గెట్గానే భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఎందుకంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీలో ఒక అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఎన్కౌంటర్లో మరణిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అబుజ్మడ్ అటవీ ప్రాంతానికే మావోయిస్టులు పరిమితమై ఉన్నారని చెప్పి భద్రతా బలగాలకు ఒక సమాచారం ఉండటంతో అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈ అగ్రనేతలే లక్ష్యంగా ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గణపతి ఇప్పుడు నంబాల కేశవరావు మృతితో ఏర్పడినటువంటి అనిశ్చితిది. ఇప్పుడు గణపతి గతంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం నంబాల కేశవరావు మృతితో ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశం గణపతి నేతృత్వంలో జరుగుతుందన్న సమాచారం కూడా భద్రతా బలగాల వద్ద ఉంది. మరో ముఖ్యమైనటువంటి నేత హిడ్మా, ఇతను గెరిల్లా యుద్ధతంత్రంలో నేర్పరి, ఇతని ఆధ్వర్యంలోనే అనేక బ్లాస్టింగ్లు ఇటు భద్రతా బలగాల మీద చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా మరణించినటువంటి నేపథ్యం. ప్రస్తుతం వీళ్ళిద్దరి టార్గెట్గానే భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే హిడ్మాని కనుక ఇప్పుడు పట్టుకోగలిగితే, భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోగలిగితే ఇటు భద్రతా బలగాల మీద దాడి చేయడానికి మావోయిస్టులకు ఇక ఎటువంటి ఆస్కారం ఉండదు. ఎందుకంటే హిడ్మా నేతృత్వంలోనే ప్రస్తుతం భద్రతా బలగాల మీద దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఆయన వాటికి నేతృత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో హిడ్మా టార్గెట్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గణపతి వ్యూహాలు రచిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయనే గైడ్గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇక గణపతి లక్ష్యంగా చేసుకుంటే వీళ్ళిద్దరూ గనక భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకోగలిగితే మావోయిస్టుల మీద ఇక పూర్తి స్థాయిలో తాము పట్టు సాధించగలమన్న విశ్వాసంతో భద్రతా బలగాలు అయితే ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే వేలాది భద్రతా బలగాలు అబుజ్మడ్ అటవీ ప్రాంతాన్ని జల్లెడబడుతున్నటువంటి నేపథ్యం. అయితే అబుజ్మడ్ అటవీ ప్రాంతంలోకి వెళ్ళడానికి భద్రతా బలగాలకు అంత సునాయాసనంగా లేదు. ఎందుకంటే అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉంది. అది ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎటు నుంచి మావోయిస్టులు దాడి చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఈ అనేక ప్రతికూల పరిస్థితులు, అక్కడ వాతావరణం సరిగా లేక భద్రతా సిబ్బంది చాలామంది కూడా అస్వస్థతకు గురవుతున్నటువంటి నేపథ్యం. ఈ క్రమంలోనే కొంత సవాలుగా కూడా ఉన్నటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా అబుజ్మడ్ అటవీ ప్రాంతం మీద పై చేయి సాధిస్తాం, అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తాం, 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే ఈ ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులకు సంబంధించి ఎటువంటి
ప్రతి సవాలు ఎదురవుతుంది అని కూడా చూడాల్సి ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు మావోయిస్టు పార్టీకి సంబంధించి శాంతి చర్చలకు వస్తామని చెప్పి వాళ్ళు పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏది కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యం. వస్తే లొంగిపోవాలి, బేషరత్తుగా లొంగిపోవాలి, మావోయిస్టులతో ఎటువంటి శాంతి చర్చలు ఉండవు అని చెప్పి కరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంలోనే ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, పౌర హక్కుల నేతలు కూడా అబూజ్మడ్ అటవీ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక నరమేధం సృష్టిస్తున్నారు, ఉగ్రవాదుల్ని చూస్తున్నట్లుగా మావోయిస్టులను చూస్తున్నారు. ఈ దేశ పౌరులు అయినటువంటి మావోయిస్టుల మీద ఎందుకు ఈ రకమైనటువంటి నిర్బంధ కాండ కొనసాగిస్తున్నారు, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి అని చెప్పి ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు పౌర హక్కుల సంఘ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఎన్కౌంటర్లో చనిపోయారు అని చెప్తున్నారో వాళ్ళు ఎవరూ కూడా ఎన్కౌంటర్లో చనిపోవట్లేదు, వాళ్ళని సజీవంగా పట్టుకొని చిత్రహింసలకు గురి చేసిన తర్వాతే కాల్చి చంపుతున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. మరొకటి, అక్కడ చనిపోయిన ఎవరైతే చెప్తున్నారో ఇంతమంది మావోయిస్టులు చనిపోయారని, అక్కడ ఉన్న స్థానిక ఆదివాసీలను చంపివేస్తున్నారు, దాన్ని వాళ్ళని మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు మావోయిస్టు పార్టీ నుంచి శాంతి చర్చలకు వస్తామని చెప్తుంటే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో ఎటువంటి శాంతి చర్చలు ఉండవని చెప్తుంది. వాళ్ళు బేషరత్తుగా వచ్చి లొంగిపోవాలి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటు ప్రజా సంఘాలు మాత్రం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి అని చెప్తున్నారు. 2026 మార్చి 31 లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ దశలో కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు ఎట్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలోకి వెళ్ళబోతున్నాయి, మావోయిస్టులు ఎట్లా దాన్ని తిప్పికొట్టగలుగుతారు ఏంటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ యాకూబ్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్, ఖమ్మం.